తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. చాలామంది వ్యక్తులు గతంలో బ్యాంకులో అకౌంట్లు ఉన్నవారు, బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళు, అట్లాగే బ్యాంకులో పెట్టుబడిగా అంటే షేర్ హోల్డర్స్గా డబ్బులు పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా కొంతమంది, అందులో కొంతమంది ఈ ప్రస్తుతం ఉన్న యాజమాన్యం పైన నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంకులో చాలా అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బ్యాంకులో ఏదైతే లోన్లు తీసుకున్నారో, కొందరు రుణాలు తీసుకున్నారని, ఆ రుణాలు తీసుకున్న వ్యక్తులకి ఎటువంటి కండిషన్స్ లేకుండా బ్యాంకులో ఉండే సభ్యులు కావచ్చు, లేకపోతే బ్యాంకు యాజమాన్యంగా ఉండే వాళ్ళు ఈజీగా ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆ రుణాలని మాఫీ చేశారని, ఆ రుణాలని మాఫీ చేయటం వెనుక పెద్ద స్కామ్ ఉందని కొందరు వ్యక్తులు ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఉద్దేశపూర్వకంగానే అమ్మవారు, నిజానికి ఆదోని రీజన్లో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ టెంపుల్ ఉంటుంది, అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి సంబంధించిన బ్యాంక్ ఇది. ఆ అమ్మవారి హుండీలో పడే డబ్బులు బ్యాంకులో డిపాజిట్ అవుతాయి. అమ్మవారి పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంక్ అది. మీరు బ్యాంక్ విజువల్స్ చూస్తున్నారు. ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంకు పైన గతంలో కూడా ఒక కేసు నమోదైంది. ఆ కేసుని బ్యాంకు యాజమాన్యమే నమోదు చేసింది. గతంలో ఏదో స్కామ్ జరిగిందని 3.24 రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగిందని, ఆ స్కామ్పై విచారణ జరిపించాలంటూ పోలీసులకు బ్యాంకు యాజమాన్యం నుంచే ఒక కేసు అందింది. 19/3/2025 దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దానిపైన కొంత విచారణ జరుగుతున్నట్టుగా జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ కూడా మనతో మాట్లాడారు. ఇదంతా పక్కన పెడితే ఆ 3.24 కోట్ల అక్రమాలు కాకుండా ఇంకా చాలా ఈ బ్యాంకులో అక్రమాలు జరిగాయని మరికొంతమంది వ్యక్తులు బయటకు వచ్చారు. వాళ్ళు చాలా స్పష్టంగా సుమన్ టీవీతో కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్తున్నారు, ఈ బ్యాంకులో జరిగే అక్రమాల లెక్కలు చెప్తుంటే నిజంగా ఇది విచిత్రమా చిత్రమా అని కొంత కలుగుతుంది. సాధారణంగా ఏదైనా బ్యాంకు నడిపించాలి అంటే, బ్యాంకులో ఖాతా కావాలి అంటే, సాధారణంగా ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ ఖాతా కావాలి అంటే ఆ సంస్థ పేరుతో ఉన్న ఆధారాలు కానీ, ఐడి డాక్యుమెంట్ కానీ, ఆ వ్యక్తి పేరుతో ఉన్న ఐడి ప్రూఫ్ కానీ కంపల్సరీ ఏ బ్యాంక్ అయినా తీసుకుంటుంది. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ బ్యాంక్ అయినా ఒక వ్యక్తికి ఖాతా ఇవ్వాలి అంటే, అది కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఇప్పుడు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వారి కోఆపరేటివ్ బ్యాంక్ అయినా కావచ్చు, అమ్మవారి పేరుతో ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ అయినా కావచ్చు, ఏ బ్యాంకులోనైనా ఖాతా ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులకు, ఒక వ్యక్తికి ఖాతా ఇస్తారు. కానీ ఎక్కడైనా ఖాళీ స్థలానికి ఖాతా ఇస్తారా, భూమిపైన ఉన్న ఖాళీ స్థలానికి ఖాతా ఇస్తారా అనే ప్రశ్న ఇక్కడ తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి, సుధాకర్ శెట్టి అని ఒక వ్యక్తి సుమన్ టీవీతో మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ బ్యాంకులో దాదాపు 120కి పైగా ఖాళీ స్థలంతో బ్యాంకు ఖాతాలు జారీ చేశారు. ఆ పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయంటే ఆయన చూపిస్తున్నారు. మీరు సుమన్ టీవీ రికార్డ్ చేసిన ఈ వీడియోస్ మీరు కూడా చూడొచ్చు. సుధాకర్ తీసుకొచ్చి చూపిస్తున్నారు సుమన్ టీవీతో మాట్లాడిన సందర్భంలో. ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఈ ఖాతా పుస్తకాలన్నీ ఖాళీ స్థలం, ప్లాట్లు, ఒక స్థలాన్ని 2.5 ఎకరాలకు సంబంధించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చి 2.5 ఎకరాలు వచ్చిన కొంత స్పష్టత రావాల్సింది. కొంత భూమిని, బ్యాంకులో తనఖా పెట్టిన భూమిని, కొందరు వ్యక్తులు ఈ బ్యాంకులో అప్పు తీసుకోవడానికి భూమిని తనఖా పెట్టారు. ఆ అప్పు తీసుకున్న అప్పుని తీర్చలేకపోయారట. అప్పు తీర్చలేకపోయిన సందర్భంలో ఆ భూమిని బ్యాంకు స్వాధీనం చేసుకుంది. చట్టం ప్రకారమే స్వాధీనం చేసుకోవాలి, అది చట్టం అదే చెప్తుంది. స్వాధీనం చేసుకుంది. ఆ స్వాధీనం చేసుకున్న భూమిని ప్లాట్లుగా విభజించి వెంచర్గా మార్చింది బ్యాంకు యాజమాన్యమే. వెంచర్గా మార్చిందని ఆయన ఆరోపణ చేస్తున్నారు. వెంచర్గా మార్చి ఆ మార్చిన వెంచర్లో ప్లాట్లు వేసి ఆ ప్లాట్ల పైన బ్యాంకు ఖాతాలు తెరిచారంట. ఆ బ్యాంక్ ఖాతాలు తెరిచారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆ తెరిచిన బ్యాంకు ఖాతాలలో డబ్బులు, లక్షలాది రూపాయల డబ్బులు వేసి విత్డ్రా చేశారు. డబ్బులు వేసిన వ్యక్తులు ఎవరో తెలియదు, విత్డ్రా చేసిన వ్యక్తులు ఎవరో తెలియదు. ఎందుకంటే సాధారణంగా నాకో మీకో, ఈ వీడియో చూస్తున్న మీకో బ్యాంకులో ఖాతా ఉందంటే మీ ఫోటో, ఐడెంటిటీ ఉంటుంది. ఆ ఖాతాకి ఒక ఫోటో ఉంటుంది, దానిపైన ఉంటే పాన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, బ్యాంకుకు కేవైసీ సిస్టమ్ ఉంటుంది. అలా ఖాతాకి ఖచ్చితంగా
తగిన డాక్యుమెంట్స్ ఉంటేనే బ్యాంకులో ఖాతా తెరుస్తారు. సాధారణంగా ఇప్పుడు ఏ బ్యాంకుకు వెళ్ళినా ఖాతాదారులు ఖాతా ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ కావాలి. కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండానే ఇక్కడ కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంకులో ఖాతాలు తెరిచి అందులో డబ్బులు వేసి విత్డ్రా చేశారని కూడా ఆ వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆరోపణలు చేస్తున్న సుధాకర్ శెట్టి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఎట్లా ఈ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఎలా చేశారనేది. నిజానికి అసలు నిజంగా చాలా అమౌంట్స్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నారు. ఒకసారి సుధాకర్ శెట్టి మాటల్లోనే విందాం. సుధాకర్ శెట్టి ఏం మాట్లాడుతూ చూద్దాం. నిజంగా తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తే నిజంగా అక్కడ మోసాలు జరుగుతున్నాయని నా దృష్టికి రావడం వలన నేను డీప్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఈ మధ్యకాలంలో కోటీశ్వరులకి కొంతమందికి అప్పులు ఇస్తూ కొన్ని కోట్లు మాఫీ చేశాడు ఆయన. అది ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. అది ఆయన సొంత డబ్బులు కాదు, ప్రజానీకం చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందులో డిపాజిట్లు చేసింటారు, షేర్ క్యాపిటల్ పెట్టింటారు, లావాదేవీలు జరుపుతుంటారు. అటువంటి వాళ్ళు నష్టపోతున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా డివిడెండ్ ఇస్తానని వాళ్ళకు ఇవ్వకుండా 2 years 3 years కూడా అది కూడా మోసం చేశాడు. ఇలాంటివన్నీ గెలుపుతా పోతే ఉంటే కొన్ని ప్రాపర్టీలు ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన ప్రాపర్టీ ఎవరిదో ఒక 2.5 ఎకరాల పొలము బ్యాంకు అప్పు కట్టనందువలన బ్యాంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ పొలాన్ని. ఇప్పుడుండే పాలకులు 2.5 ఎకరాలని ప్లాట్లుగా విభజించి ఆ ప్లాట్ నంబర్ల పైన 0 అకౌంట్లు ఓపెన్ చేసి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఐడి కార్డ్ అన్నా ఉండాలి, లేకుంటే తెలిసిన వ్యక్తి ఐడెంటిఫికేషన్ అన్న ఈ వ్యక్తి మావాడే అనే ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే తప్ప అకౌంట్ ఓపెన్ కాదు. కాకపోతే మహాయోగి లక్ష్మమ్మ బ్యాంకులో ఎలాంటి ఆధారాలు లేని ఒక ప్లాట్ నంబరే అకౌంట్ ఓపెన్ చేసుకునేది. ఇలాంటివి సాధారణ దాదాపు 125 135 దాకా ఉన్నాయి డమ్మీ అకౌంట్లు. లక్షల్లో డిపాజిట్ చేశారు, మళ్ళీ లక్షల్లో డ్రా చేసుకున్నారు. ఈ రోజు ఈ అకౌంట్లు 0 అయిపోయినాయి. మరి ఎక్కడి నుంచో ఎవరు డిపాజిట్ చేశారు, ఎవరు డ్రా చేశారు, ఎవరు అకౌంట్లోకి పోయింది అనేది ప్రజానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా అంటే కోర్టులలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఎగిరేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, సామాన్యులకి వీళ్ళు నడ్డి విరిచి నిజంగా అంటే ఎవరు విత్డ్రా చేస్తారు? నిజంగా ఆయన అడుగుతున్న ప్రశ్నే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. 0 అకౌంట్తో ఒక ప్లాట్ భూమి పైన ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా, ఐడి ప్రూఫ్ లేకుండా అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ బ్యాంక్ ఏదైతే ఆదోని లక్ష్మమ్మ కోఆపరేటివ్ శ్రీ లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్, అక్కడ దేవతలా చూస్తారు లక్ష్మమ్మ టెంపుల్ని. అటువంటి టెంపుల్ పేరుతో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్, అమ్మవారికి నిజంగా పూజ చేస్తారు, అమ్మవారిని దేవతగా ఇంటి దైవంగా మొక్కుతారు ఆదోనిలో. అటువంటి అమ్మవారి పేరుతో బ్యాంకును ఏర్పాటు చేసి అమ్మవారి సొత్తుని లాగేస్తున్నారని ఆ వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు. స్పష్టంగా ఇంకొకటి కూడా, అమ్మవారి హుండీలో సాధారణంగా భక్తులు ఎక్కువగా వస్తారు ఆ టెంపుల్కి. అమ్మవారి హుండీలో వేసే డబ్బుల్ని కూడా ఇక్కడ మాయం చేస్తున్నారు. ఆ డబ్బులు అమ్మవారికి ఆలయానికి కానీ అలాగే బ్యాంకుకు కానీ చెందటం లేదని కూడా మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యాంకు పైన గత సంవత్సరంలో 2025 అట్లాగే 19/3/2025 మేలో గత సంవత్సరం మేలో ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత 3 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని దానిపైన విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ విచారణ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో పూర్తి అవ్వలేదు. అది వాయిదాలు వేస్తూ వెళ్తున్నారని మేము పరిశీలించినప్పుడు కొంత సమాచారం అందింది. ఇప్పుడు కొత్తగా ఈ బ్యాంకు ఖాతాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు బ్యాంకులో కుదువబెట్టి బ్యాంకు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ల్యాండ్ని, బ్యాంకు స్వాధీనం చేసుకున్న భూమిని ప్లాట్లుగా మార్చి ఆ ప్లాట్ల పైన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, విచిత్రం ఏంటంటే ఎక్కడైనా బ్యాంకు వెంచర్ చేస్తుందా? ఇక్కడ పెద్ద ప్రశ్న. బ్యాంకు వెంచర్ చేస్తుందా? భూమిని తీసుకొని వెంచర్ చేసి బ్యాంక్ అమ్ముతుందా? ఎవరైనా వెంచర్ చేస్తే
బ్యాంకు లోన్ ఇస్తుంది. ఎవరైనా వెంచర్ చేస్తే బ్యాంకు ఆ వ్యక్తికి తిరిగి చెల్లించే శక్తి ఉంది, ఆర్థిక వెసులుబాటు ఉంది, ఆర్థికంగా అతనికి ఆధారాలు ఉన్నాయని తెలిస్తే అప్పుడు ఆ ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్, ఇన్కమ్ ప్రూఫ్స్ తీసుకొని లోన్ తీస్తుంది. కానీ ఇక్కడ ఆదోనిలోనే, దేశంలో ఎక్కడా జరగని విధంగా కేవలం ఆదోనిలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదనే ప్రశ్న కూడా కలుగుతుంది. జిల్లా కోఆపరేటివ్ అసోసియేషన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, వదిలేస్తారా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. సో ఒకసారి సుధాకర్ ఇంకో మాట కూడా చెప్పారు, హుండీలో ఉన్న అమౌంట్ని కూడా కొంతమంది తీసుకెళ్తున్నారు అని. ఎందుకంటే గతంలో నమోదైన కేసు కావచ్చు, ఆ తర్వాత మనకు కనిపిస్తున్న ఈ ప్లాట్ల పైన అకౌంట్స్ పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే హుండీ డబ్బుల పైన కూడా ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఒకసారి సుధాకర్ మాటల్లో విందాం, సుధాకర్ శెట్టి మాటల్లో హుండీ పైన ఆయన చెప్పిన మాటలు ఏంటో. హుండీల ద్వారా వచ్చే అమౌంట్ అవ్వ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి అకౌంట్లో లావాదేవీలు జరపాలి. అలా కాకుండా కొన్ని ఫేక్ అకౌంట్ నంబర్లు, బినామీల అకౌంట్ నంబర్లు ఓపెన్ చేసి అందులో కోట్లలో జమ చేస్తూ మీరు విత్డ్రా చేశారు. ఎవరో వ్యక్తులు అంటే కూడా నేను సాక్ష్యాధారాలతో చూపడానికి నేను మీ ముందు ఉంచాను. ఇవన్నీ కూడా మోసాలు చేస్తున్నారు అవ్వ బ్యాంక్ వాళ్ళు. కాబట్టి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన సన్నకారు వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా గమనించి ఇక మీద లావాదేవీలు ఎలా చేస్తున్నారో మీరు కూడా విచారించి బ్యాంకుని మేనేజ్మెంట్ వారిని అడిగి తెలుసుకొని ముందు కాలంలో మోసం జరగకుండా ఉండేదానికి ప్రోత్సాహం చేయాలని, నన్ను కూడా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు వారంకొకటో లేకుంటే 3 రోజులకొకటో 15 రోజులకొకటో ఉండి. అంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఒక బ్యాంకులో ఖాతా కలిగిన వ్యక్తి, బ్యాంకు ద్వారా నేను నష్టపోయాను అనుకున్న వ్యక్తి ఈ విచారణ చేస్తేనే ఇన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కేసు నమోదైంది, ఆటోమేటిక్గా దీనికి అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది ఈ బ్యాంకు పైన, ఈ బ్యాంకులో స్కామ్ జరిగినట్టుగా గతంలో కేసు నమోదైంది గత సంవత్సరంలోనే. అటువంటి వ్యక్తులు ఆ కేసు నమోదైనప్పటికీ కూడా ఈ బ్యాంకు పైన ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదు. బ్యాంకులో ఖాతాదారులు ఉన్నారు, బ్యాంకును నమ్ముకొని డబ్బులు దాచుకుంటారు, వాళ్ళ డబ్బులకి గ్యారంటీ ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉంటుంది. అట్లాగే బ్యాంకుకు కొన్ని ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు, కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల వ్యవహారంలో కూడా అవకతవకలు జరిగాయని మరికొందరు వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ అవకతవకల పైన సుమన్ టీవీతో మాట్లాడిన ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు మీరు చూడండి. ఆదోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ బ్యాంకులో గతంలో ఫేక్ డాక్యుమెంట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అవ్వ బ్యాంకు ఆస్తులపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆస్తులపైన ఆరోపణలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అవ్వ బ్యాంకు ఆస్తులపైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మీరు, ఆస్తులు వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారని. ఎలా రీసెర్చ్ చేసుకున్నారు, ఏం ఆరోపణలు చేస్తున్నారు మీరు? మేము లాస్ట్ ఇయర్ ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని డాక్యుమెంట్లు నా ముందుకు వచ్చినవి. అవి పరిశీలన చేసినప్పుడు 1994లో ఈ స్థలాన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రోజు టీజీ మల్లికార్జున్ శెట్టి, గౌరా రామన్నీలు సంఘం అధ్యక్షుడు, కార్యదర్శిగా ఉన్నారు. కానీ 1994లో వీళ్ళు వేరే వాళ్ళతో రిజిస్టర్ చేసుకున్నారు. దీని గురించి మేము వాళ్ళని అడిగితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. చైర్మన్కి ఇచ్చినాము, ఇప్పుడున్న ఆర్యవైశ్య సంఘం సెక్రటరీకి ఇచ్చినాము, ప్లస్ డిఎస్పీ గారికి ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, 1 టౌన్కి ఇచ్చాము. వీళ్ళందరూ ఎవరితో రెస్పాన్స్ లేదు. ఈరోజు నేను మీ మీడియా ముందుకు వస్తున్నాను. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారు ఉన్నారనుకొని వాళ్ళని కలవడానికి పోతే వాళ్ళు ఊర్లో లేరు. వాళ్ళు పర్సనల్ పిఏ గారికి డాక్యుమెంట్ ఇచ్చి వచ్చినాను, దాని మీద చూసామన్నారు. ఎవరు రీసెర్చ్ చేసుకున్నారు మొత్తం మీద ఇది రాయచోటి వీరಣ್ణ, గట్టు మంజునాథ్, యాడికి సత్యనారాయణ, వీళ్ళు సేల్ చేసినట్టు వీళ్ళు చూపెడుతున్నారు. ఆ పీరియడ్లో 94లో రాజోటి రామయ్య చైర్మన్గా ఉన్నారు. కానీ ఇది రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాళ్ళ అన్న అమ్మతే ఈయనకు అడ్డంగా వస్తుంది, ఆర్బీఐ రూల్ ఒప్పుకోవద్దని ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ వాబ్ సాబ్ని ఇన్ఛార్జ్ చైర్మన్గా చేస్తూ ఈ రిజిస్టర్ చేసుకున్న తర్వాత యథావిధిగా ఆయన మళ్ళీ చైర్మన్ సీట్లో కూర్చున్నారు. అంటే ఇన్నేళ్ళ నుండి ఈ ఆస్తుల మీద ఎందుకు నోరు మీద పడలేదు మీరు? అంటే ముందే చెప్పొచ్చు కదా, ఇన్నేళ్ళు కూడా వాళ్ళ అండర్లో ఉంది కదా. ఇదే ఆస్తులు ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయి? ఇంకా చాలా ఆస్తులు ఉన్నవి. ప్రస్తుతానికి ఈ ఆస్తి మీద మీ దృష్టికి దీని మీద డాక్యుమెంట్లు మీకు చూపెడుతున్నాను. ప్లస్ ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి, దాని మీద కూడా వాళ్ళు
ఎలాంటి స్పందన లేదు. మిగతా ఆస్తులు కూడా ఎవరు తీసుకున్నారు, ఎవరు ఆధీనంలో ఉన్నాయి? రాయచోటి ఈరಣ್ణ ఆధీనం, ఇంకా యాడికి సంజీవమ్మ చారిటీ వచ్చి రాయచోటి సుధాకర్ ఆధీనంలో ఉన్నది. ఈ బ్యాంక్ వచ్చి ఇది మొత్తానికి ఆస్తుల వ్యవహారంలో కూడా బ్యాంకుకు సంబంధించిన ఆస్తుల వ్యవహారం కూడా ఈయన ఆరోపణలు చేస్తున్నారు. అట్లాగే కొన్ని ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారని, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కూడా ఈ వ్యక్తి ఆదోనికి సంబంధించిన వ్యక్తే. అట్లాగే ఈ బ్యాంకుకు సంబంధించిన గతంలో పనిచేసిన వ్యక్తే. కొన్ని సంఘాల్లో అధ్యక్షుడిగా పనిచేశానని కూడా ఆయన చెప్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయని. మళ్ళీ లెక్క చెప్పుకొస్తున్నాను, గతంలో 3.24 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దానిపైన గతంలో కూడా మేము ఒక వీడియో చేశాం. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ బ్యాంకు పాస్ పుస్తకాల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి ఆరోపణ చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు టీజీ శ్రీనివాస్ అనే ఈ వ్యక్తి కూడా బ్యాంకు సంబంధించి కొంత ఆస్తుల వ్యవహారంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. వీటన్నింటిని చూసి మేము సుమన్ టీవీ నేరుగా వెళ్ళి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ని కలవడం జరిగింది. నిజంగా దీనిపైన విచారణ జరుగుతుందా, ఈ అవకతవకలు నిజమేనా అని రుజువు చేసుకునే ప్రయత్నం చేశాం. అట్ ది సేమ్ టైం ఆయన్ని ప్రశ్నించాం. వ్యక్తిగా అంటే మనుషులకు కాకుండా ఖాళీ స్థలాలు, ప్లాట్లకు ఖాతాలు ఇవ్వచ్చా బ్యాంకులో అని ఒకసారి ఆయన చెప్పిన సమాధానం ఏంటో చూడండి. జిల్లా డీసీఓ వెంకటకృష్ణని మేము ప్రశ్నించాం. ఒక్కసారి ఆయన చెప్పిన సమాధానం ఏంటి? మేము కొన్ని డౌట్స్గా వెళ్ళి సాధారణంగా వ్యక్తులపైన ఖాతా ఉంటుంది, బర్రెపైన గొర్రెపైన కాదు, ఏకంగా ఖాళీ స్థలం పైన, ఖాళీ భూమి పైన, అది కూడా బ్యాంకు స్వాధీనం చేసుకున్న భూమిలో మళ్ళీ ఏదో ప్లాటింగ్ చేశారని, ఆ ప్లాటింగ్ చేసిన ప్లాట్ల పైన ఖాతాలు జీరో అకౌంట్లు ఓపెన్ చేశారని ఆరోపిస్తున్నారు ఆ వ్యక్తి. ఈ విషయాన్ని జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏం మాట్లాడారో మీరు చూడండి. ఒక వ్యక్తి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా, అయితే ప్లాట్ల నంబర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్టు బయటపడింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఏమో నాకు అది తెలియదండి, మీరు చెప్తున్నారు కానీ దాన్ని అట్లా నమ్మను నేను. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే కావాలనే అట్లా ఓపెన్ చేస్తే వాళ్ళ మీద రుతున్నారేమో. ఎట్లా చెప్తామని చెప్పండి. ఏ బ్యాంకు కూడాను చిన్నది కానీ పెద్దది కానీ, మా కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, అప్పుడు మామూలుగా ఉండే కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి కదా కమర్షియల్ బ్యాంక్స్ కూడా. ఏ బ్యాంకులో కూడా అట్లా అకౌంట్ నెంబర్ మీద, ఒక ప్లాట్ నెంబర్ మీద, ఒక డిజిటల్ నెంబర్ మీద అకౌంట్ ఓపెన్ కాదు కదా. వ్యక్తులకు అవుతుంది, సంస్థలకు అవుతుంది. అట్లా చేయొచ్చు, ఆస్కారం ఉంది? చేయకూడదండి, చేయడానికి వీలే లేదు, చేయకూడదు కూడా. సార్ ఇప్పుడు ఇది సార్ అదోని లక్ష్మమ్మ బ్యాంక్ పాస్బుక్, ఇది పాస్బుక్ అది మీరు చెప్తున్నారు ఆమె ఎంబ్లంతో పాటు. ఇది చూడండి సార్, ఇది కూడా ఇది ఫ్లాట్ నెంబర్తో సహా ఉంది. అది ఎట్లా నమ్ముతాను? మీరు ఫేక్ చేసి ఉండొచ్చు కదా, దాన్ని మీరే క్రియేట్ చేసి ఉండొచ్చు కదా నాకు చూపించడానికి. నేనేమంటానంటే బ్యాంక్దే కదా మీకు తెలుసు, నాకు తెలియదు. ఏంటంటే నాకు బ్యాంకులో ఎన్ని అకౌంట్ నెంబర్లు ఉంటాయి, ఎవరెవరి పేరు మీద ఉంటాయి, అది నాకు తెలియదు. అంటే దీంట్లో ఓపెన్ చేశాను మీకు ఎగ్జాంపుల్. అది చేయడానికి వీల్లేదు. చేసే ఆర్బీఐ ప్రకారం వ్యతిరేకించిందే కదా సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ కాదు, మనం పెట్టుకునే చిన్న చిన్న కండిషన్స్ ప్రకారం కూడా అది ఏ దాని ప్రకారమైన అట్లాంటి అకౌంట్ నెంబర్ మీద, ఒక నెంబర్ మీద అకౌంట్ నెంబర్ ఓపెన్ చేయడం తప్పు, చేయకూడదు. అది జరిగిందని అనుకోవట్లే. అది మీరే నాకు ఏమైనా అట్లా చూపిస్తున్నారేమో అనుకుంటున్నాను. సరే, అయితే బ్యాంక్ ఏదైతే ప్రాపర్టీ పెట్టి రుణం తీసుకున్నాక ఆ రుణం తీసుకోకపోతే ప్రాపర్టీని వేలం పట్ట వేయాలా, లేకపోతే ఫ్లాట్లెస్ అమ్మాలా సార్? రుణం వాళ్ళు వేల మీద అమ్ముకోవాలా? మార్ట్గేజ్ లోన్ అంటారు. మార్ట్గేజ్ లోన్ ప్రకారం లోను ఏ రుణం పెట్టేసి లోన్ తీసుకుంటారో ఆ ప్రాపర్టీ మార్ట్గేజ్ చేసేసి వాళ్ళ అమౌంట్ రికవర్ చేసుకుంటారు. అంటే ఫ్లాట్లెస్ అమ్మారని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది దీని మీద, ఈ బ్యాంక్ మీద. దీన్ని ఎలా చూడొచ్చు? నేను వినలేదు, నాకు తెలియదు. మరి నేను చెప్పను, నేను కామెంట్స్ కనీసం పేపర్లో కూడా రాలేదు, నేను వినలేదు కాబట్టి అలా జరిగింటుంది నేను అనుకోవట్లేదు. అలాంటి చేస్తారు అంటే ఆర్బీఐ రూల్ ప్రకారం అలాంటి చేయకూడదా? ఫ్లాట్లెస్ అమ్మే అధికారం ఉందా లేదా వాళ్ళకి? లేదు, అది అరుణ్ బ్యాంకు, అది ప్రజల యొక్క అవసరాలకు లోన్లు ఇవ్వడము, రికవర్ చేసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళు ప్లాట్లు వేసే సంబంధించినటువంటి యాక్టివిటీ చేసడానికి లేదు. అట్లా విచిత్రంగా ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంకులో కూడా ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో లేదో తెలియట్లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఇటువంటి పథకాన్ని రూపొందించాలి, ఇటువంటి లోన్స్ విధానాన్ని రూపొందించాలని ఆలోచించి ఉంటుందో లేదో తెలియదు. ఎలా అంటే వ్యక్తులకు లోన్లు ఇస్తే ఎగ్గొడతారు, అదే భూమికి ఖాళీ స్థలాలకు లోన్లు ఇస్తే ఎవ్వరూ ఎగ్గొట్టరనే ఆలోచన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎందుకు రాలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ ఆదోని బ్యాంకులో ఏదైతే ఈ కొత్త ఖాతాల విధానం అంటే ఖాళీ స్థలాలకు ఖాతాలు ఇవ్వడం,
ఎట్ ది సేమ్ టైం ఏదైతే మార్టిగేజ్ చేసిన ల్యాండ్ని రికవరీ చేసిన తర్వాత ఆక్యుపై చేసుకున్న తర్వాత దాన్ని ప్లాట్లు ఓపెన్ చేయడం, ఇక్కడ ప్రజల ఆరోపణల ప్రకారం చూస్తే వీటన్నింటిని చూస్తే రిజర్వ్ బ్యాంకు కూడా ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు, లేదా రిజర్వ్ బ్యాంకు విధానాలకి పూర్తిగా వీళ్ళు వ్యతిరేకంగా వెళ్ళారనేది చాలా స్పష్టంగా రుజువవుతుంది. జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కూడా అవే మాటలు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఈ బ్యాంకుల పైన ఎటువంటి విచారణ జరగట్లేదు, ఎటువంటి విచారణ జరగలేదు. ఇప్పటికైనా ఈ బ్యాంక్, ఎందుకంటే ఈ బ్యాంకు ప్రజల సొత్తు, ప్రజల డబ్బుతో వ్యాపారం చేస్తుంది, ప్రజల డబ్బుని ఖచ్చితంగా ప్రజలకి ముట్టజెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రజల డబ్బుకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది, ప్రజల డబ్బుకి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉంది. బ్యాంకులో ఖాతాదారులు డబ్బులు దాచుకుంటారు, వాళ్ళ అవసరాల కోసం విత్డ్రా చేసుకుంటారు, కానీ ఆ డబ్బుల్ని ఇలా దారి మళ్లించారా లేకపోతే ఎవరికైనా ఇచ్చారా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఇవన్నీ చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపిస్తున్న 3 ఆరోపణలు ఏంటంటే, ఒకటి, మొదట గతంలో ఉన్న ఆరోపణ ఏంటంటే కొందరు వ్యక్తులకు లోన్లు ఇచ్చి, కోట్ల రూపాయల లోన్లు ఇచ్చి వాటిని మాఫీ చేశారు, ఆ రుణమాఫీల వెనుక అక్రమాలు జరిగాయి, ఆ మాఫీల వెనుక దురుద్దేశం ఉందనేది ఒక ఆరోపణ అయితే, ఈ బ్యాంక్ సంబంధించిన భూముల్ని రికవరీ చేసి వాటిని వెంచర్లు చేసి అమ్మేశారనేది రెండో ఆరోపణ అయితే, ఆ తర్వాత ఆ వెంచర్లు చేసిన ప్లాట్ల పైన జీరో అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బుల్ని డిపాజిట్ చేసి విత్డ్రా చేసుకున్నారనే 3 ఆరోపణలు ఉన్నాయి. ఈ 3 ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు కూడా, ఆధారాలు కూడా మనకు అక్కడ ఉన్న వ్యక్తులు, ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు చూపిస్తున్నారు. మరి బ్యాంకు దీనిపైన ఎటువంటి సమాధానం చెప్తుంది, జిల్లా యంత్రాంగం, కోఆపరేటివ్ యంత్రాంగం ఎటువంటి విచారణ చేపడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఆదోనికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఆయన వీటిపైన విచారణకు ఆదేశిస్తారా లేదా, వీటిని ప్రజల విషయాన్ని, ప్రజల సమస్య ఇది, ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య, ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసే సమస్యలా కనిపిస్తోంది, దీనిపైన ఏదైనా విచారణ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ బ్యాంకు సంబంధించి ఎమ్మెల్యేని కూడా సంప్రదించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.